అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మనం రీసెంట్గా అయితే ఒక విషయాన్ని అయితే చూసాం, చాలా విషాదకరమైన విషయం. మన ప్రకాష్ గంటెల మాస్టర్ గారు రీసెంట్గా అయితే ఆయన కిడ్నీ సమస్య అయితే మృతి చెందారు. ఆయన చెప్పిన మాట ఒకటి అయితే నన్ను అయితే చాలా అంటే చాలా అయితే కలవరపరిచింది, బాధపరిచింది, ఆనందపరిచింది కూడా. ఏంటంటే ఆ విషయం, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, ఆనందంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, నీ కష్టంలో, నీ బాధలో, నీ వేదనలో దేవుని స్తుతించాలి అని చెప్పారు. ఎగ్జాంపుల్ గా అయితే ఇది వరకు గత వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. పౌలు శీల గారు అయితే చెరసాల్లో ఉండి కొరడాలతో కొట్టబడి బండలతో కట్టబడి పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళు చెరసాల పునాదులు కదిలించే శక్తిని అయితే పొందుకున్నారు. కానీ ఈ రోజుల్లో మనం అయితే ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి అయితే ఆరాధించలేకపోతున్నాం అని ఎంతగానో బాధగా ఉంటుంది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం బాధనైనా, వేదనైనా, శ్రమ అయినా, కష్టమైనా, నష్టమైనా ప్రభువుని స్తుతించాలని. యెహోవాను స్తుతించుట మంచిది. నువ్వు ఆరోగ్యం కావాలంటే దేవుని స్తుతించు. కానీ ఒక మాట అయితే సెలవిస్తున్నారు దేవుడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఈ లోకంలో ఉన్న డబ్బును వెతకడం కాదు. నేను అయితే మెసేజ్ ని విని చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యా. చాలా సంతోషం అయితే వేసింది నాకు. మొదటి నీతిని, మొదటి రాజ్యాన్ని వెతకండి అన్న వాళ్ళు ఎవరైతే లేరు ఈ రోజుల్లో. ధనాన్ని వెతకడం, ఆరోగ్యాన్ని వెతకడం. యేసు ప్రభు గారిని నమ్ముకుంటే నాకు ఆరోగ్యంగా వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కాకపోతే మొదట నీతిని, నా రాజ్యాన్ని వెతకమని అయితే ప్రభు వారు అయితే సెలవిస్తా ఉన్నారు. మనం ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకో ఉండాలి. ప్రార్థనలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, నాకు ఆ శ్రమ వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, ఈ కృంగుదల వచ్చింది. ఇవి కాదు, మొదటగా తన నీతిని, తన రాజ్యాన్ని వెతకమన్నాడు దేవుడు. రాజ్యాన్ని మనం వెతుకుతా ఉంటే సర్వము నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. ఆయన పనిలో మనం పాల్గొనాలి. చెప్పిన మాటలు అయితే చాలా అంటే చాలా ఎంతగానో బలపరుస్తున్నాయి. ఒక గొప్ప గొప్ప సేవకులను అయితే మనం కోల్పోతా ఉన్నాం. వంటి సేవకులను కోల్పోతూ ఉంటున్నాం మనం. అలా బాధ. ఈ రోజుల్లో ఇంకా సేవకులైన వారు లేవాలి, ఎంతగానో బలపరిచే వారు లేవాలి. ఒకళ్ళు ఎవరో కామెంట్ పెట్టినారు, నెక్స్ట్ ఇంకే సేవకుడో చూసుకోండి, రెడీగా ఉండండి అని. అటువంటి ఎన్నో జరుగుతాయి. ఈ మనం అంత్యకాలంలో ఉన్నాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఈ సమీపంగా ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? తన రాజ్యాన్ని, తన నీతిని వెతకాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి సెలవిచ్చాడు. మనం ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. వెళ్తే కొడుతున్నారు అంటున్నారు, కొడతారు, తిడతారు, చంపుతారు కూడా. నా నామంలో మీరు చస్తే గొప్ప. హతసాక్షులైన వారికి దేవుని రాజ్యం ఉందండి. మనం చనిపోవడం బెటర్ దేవుని పనిలో శ్రమ పడడం బెటర్. దేవుని పనిలో నీకు ఆరోగ్యం, ఆనందం. దేవుని పని చేయి, నీకు మంచి ఆరోగ్యం వస్తుంది. దేవుని పని చేయి, నీకు బోలన్నీ వస్తాయి, చాలా అయితే వస్తాయని చెప్తా ఉంటారు. కాకపోతే ఇది ఒక్కటైతే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని పని చేస్తే శ్రమే నీకు గొప్ప కారణం. నాకు గొప్ప భాగ్యం అని సెలవిస్తున్నారు పౌలు గారు. ఇటు మనం అర్థం చేసుకోవాలి, ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా, ఎంత వేదన అయినా ప్రభువులో ఉంటే ఈ లోకంలో శ్రమ ఎంతండి? మన ప్రభువు పొందిన శ్రమ ఎంతండి? అసలు కొరడా దెబ్బలతో కొట్టబడి, రక్తం శరీరం అంతా చేల్చబడి, 2 టెండలు తనకి భూమికి మధ్య శరీరంలో ఉన్న రక్తం అంతా పోయి నీళ్ల వలె కారిందని సెలవిస్తా ఉన్నది బైబిల్. పొందిన శ్రమ ఎంతండి? అసలు మనం బాధపడుతున్న బాధ ఎంత? అసలు జ్ఞాపకం చేసుకోవాలి మనం. నాకు ఈ శ్రమ వచ్చింది, నాకు గొప్ప భాగ్యం ఇది. శ్రమ కలిగి కూడా గొప్ప భాగ్యం. శ్రమలో స్తుతించాలి మనం. శ్రమలే నాకు అతిశయం పాటైతే మనం విన్నాం. అంతగా మనం పాట పాడుతున్నాం కానీ దాన్ని అయితే ప్రాక్టికల్గా చేయలేకపోతున్నాం. ఆలోచించాలి మిత్రమా, సహోదరులు, పెద్దవారైనా చిన్నవారైనా ప్రతి ఒక్కరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. గొప్ప సేవకులను కోల్పోతున్నాం అంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉందని ఆలోచించాలి ప్రతి ఒక్కరు. తర్వాత వీడియోలో మనం అయితే ఖచ్చితంగా అసలు యేసుప్రభు రెండవ రాకడ అంటే ఏమిటి, యేసుప్రభు అంటే ఎవరు, ఈయన గురించి ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత గొడవలు, దేశాల్లోని ప్రతి ఒక్క దేశంలోని కొనియాడుతున్నారు ఈయన్ని. కొన్ని దేవుళ్ళు అనబడిన వారైతే కొన్ని గ్రామాలకి, కొన్ని ప్రాంతాలకి, కొన్ని దేశాలకే పరిమితం. కానీ యేసుప్రభు గారు అయితే ఎవరు, ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నారు, ఈయన నమ్ముకున్న వాళ్ళని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, ఈయన నమ్ముకున్న వాళ్ళకి ఎందుకు ఇంత శ్రమ కలుగుతుంది, ఈయన నమ్ముకున్న వాళ్ళకి ఎందుకు ఇంత ఆనందంగా ఉంటుంది, వీళ్ళని చంపినా కూడా అయినా సేవ చేస్తున్నారేంటి, వీళ్ళని హతమార్దామన్నా కూడా ఇంకా సేవ చేస్తున్నారేంటి, ఇలాంటి కొన్ని విషయాల గురించి అయితే మనం వచ్చే వీడియోలో అయితే ఆలోచిద్దాం ఖచ్చితంగా. అయితే మరి ముఖ్యంగా ఫైనల్గా నేనైతే ఒకటైతే విషయం చెప్పాలనుకుంటున్నా. ఖచ్చితంగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి మనం. ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని వెతకడం కాదు, ఈ లోకంలో ఉన్న డబ్బుని వెతకడం కాదు, ఈ లోకంలో ఉన్న శ్రమలను ఎదుర్కొని జయించి
ప్రభు అయితే సాయం చేస్తారు. అలాంటి గొప్ప రక్షణా భాగ్యం మనం అందరికీ, అలాంటి సంతోషం మన అందరికీ కలగాలని కోరుకుంటున్నాను.